దేహాన్ని ప్రేమించుకోవడం, స్వార్థం ఈ రెండు ఒకటా డిఫరెంటా? స్వార్థం లేదా ప్రేమించటం అన్నది సాధకుడు ఏ స్థితిలో ఉన్నాడు, చిన్నప్పటి నుంచి ఇప్పటిదాకా సాధకుడు ఏ జ్ఞానం తెలుసుకున్నాడు, శరీరానికి అతనిచ్చే నిర్వచనం ఏంటి, ఎందుకు ఇది పూర్తిగా ఇండివిజువల్ జర్నీ. కాంక్రీట్గా నేను నా ఒపీనియన్ ఒక సమూహం పైన నేను రుద్దలేను. సాధకుడి పైన ఆధారపడి ఉంటుంది. అతని తత్వం ఏంటి, అతని స్వభావం ఏంటి, అతని లక్షణం ఏంటి, అతనికి ఆత్మ జ్ఞానం తెలుసా లేదా, ఆత్మ అసలు శరీరాన్ని ఎందుకు ఎంచుకుంటుంది, ఏ అనుభవం కొరకు ఎంచుకుంటుంది, గతంలో ఏ జ్ఞానం విన్నాడు, తన అవసరాలేంటి. అదే సాధకుడు చిరంజీవి అన్న పేరు విన్నాడు, చిరంజీవత్వం సిద్ధించుకున్న వాళ్ళ పేర్లు విన్నాడు. అదే సాధకుడు మరణాన్ని కూడా చూస్తూ ఉన్నాడు. అతని ఎంపిక ఎటువైపు ఉంటుంది? వీటన్నిటిపైన అది స్వార్థమా ప్రేమ అన్నది ఆధారపడి ఉంటుందండి. కానీ నేను సమాజంలో అందరి దగ్గర ఉన్నది స్వార్థమే కదా. నేను నా జీవితం అన్ని నాకే కావాలి, అన్ని నేనే తినాలి, అన్ని నేనే సంపాదించుకోవాలి. సమాజంలో 195 మంది దగ్గర ఉన్నది అదే కదా. మిగిలిన 5 మందిని చూడండి, 95 మందిని ఎందుకు చూస్తున్నారు? అంటే అంటే బురదలో తామర పువ్వు మన ఉన్నట్లు దేహాన్ని సమాజంలో ఆగండి ఉంటూనే ఆగండి మన దేహాన్ని మనం ప్రేమించుకుని మనలో ఉన్న వాటినన్నిటిని ప్రేమించమంటున్నారు కదా. స్వార్థంలో ఉన్న వ్యక్తి కూడా చేసేది అవే కదా. బాహ్యంలో వ్యక్తి ఏం చేస్తున్నాడు అన్నది మనకు అనవసరం. ఇది మన అంతరంగ ప్రయాణం. మనం మాత్రమే చేయగలిగే అంతరంగ ప్రయాణం మన ఆత్మ ప్రయాణం. సౌల్ జర్నీ ఈజ్ సోలో జర్నీ. మీ పేరు ఏం పేరండి? నిర్మల అండి. నా ఫ్రెండ్ అండి. ఏం పేరు మేడం? సుధారాణి. చాలా చక్కని ప్రశ్నలు, అందరికీ అవగాహన కలగవలసినటువంటి ప్రశ్నలు. థ్యాంక్ యూ సుధా గారు. నేనేమంటానంటే నేను చిన్నదాన్ని. ఆ, ఒక మాట అయితే చెప్తాను. సమాజంలో మనిషి పుట్టిన దగ్గర నుంచి చనిపోయే వరకు స్వార్థంతోనే ఉన్నాడు. నాది నేను అనే భావనలోనే ఉన్నాడు. కానీ ఆ భావనని వదిలివేయడం అనేది పంచేంద్రియాలు మనసు కట్టేసిన తర్వాత లోపలికి వెళ్ళే ప్రయాణంలో వీటిని మరిచిపోగలగాలి. కానీ ఇక్కడ మళ్ళీ నా జీవితాన్ని నేను ప్రేమించి, నా శరీరాన్ని నేను ప్రేమించి, ప్రేమ ఎక్కువైపోయి పరాకాష్టే స్వార్థం. నేను ఏమంటానంటే అండి, నా అభిప్రాయం అని కూడా చెప్తున్నాను నేను. అందుకని నేను నేనేమంటానంటే ఏమంటానంటే వినండి, నా ప్రేమని, నా జీవితాన్ని నేను ఎదటి వ్యక్తి కోసం ఉపయోగించగలిగితే అది ధ్యానం అవుతుంది, అది త్యాగం అవుతుంది. ఇది అప్పుడు ఉంది, ఇప్పుడు ఉంది, ఇంకో 30 ఏళ్ళ తర్వాత కూడా ఉంటది. చేసుకోండి అండి, ఎవరొద్దంటున్నారు? మీరు చేస్తూ ఉండండి, మీ త్యాగాలు చేస్తూ ఉండండి, మీరు ఏమనుకుంటున్నారో అన్నీ చేస్తూ ఉండండి. ఇక్కడ మీకు ఎవరు అడ్డు చెప్పట్లేదు. మీరు ఏదనుకుంటున్నారో అదే చేయండి. టైం చాలు సార్. సార్ నేను చెప్పాలా సార్ మేడం గారికి? మీ అంటే ఆత్మ నా ప్రణాళిక అభిప్రాయం ఏంటి? మీరు ఏ జ్ఞానం విన్నారు, ఏ పుస్తకాలు చదివారు, అసలు అదే ఆత్మ జ్ఞానానికి మీరు ఇచ్చే నిర్వచనం, వీటన్నిటిపైన మళ్ళీ ఆధారపడి ఉంటుందండి. ఇది కరెక్ట్, ఇది రాంగ్ అంటూ ఏం లేదు. మీ ఎస్ సార్. నిర్వచనం, మీ తత్వం, మీ లక్షణం. బాహ్యంలోనే సేవ చేయటం అంటే చేయండి, లక్షణంగా చేయండి. లేదు, నాకు నా ఆత్మ ప్రణాళిక ముఖ్యము, నా ఆత్మ ఈ శరీరాన్ని ఎంచుకుంది, శాశ్వతమైన ఆత్మ నా శరీరంలో శాశ్వతంగా నివసించటానికి ఈ శరీరాన్ని ఎంచుకుంది, అనేక జన్మలుగా పెండింగ్ పెట్టుకుంటున్నటువంటి అనుభవం, అమరత్వ అనుభవం కొరకే ఈ శరీరాన్ని పదే పదే మళ్ళీ ఎంచుకుంటుంది. దాని పట్ల మీకు స్పష్టత ఉంటే అటువైపుగా అయినా వెళ్ళండి, ఇటువైపుగానే వెళ్ళండి. ఎంపిక పూర్తిగా మీ స్వేచ్ఛ అండి. మీ అవగాహన, మీ స్వేచ్ఛ, మీ అనుభవం, మీ ప్రయాణం. నిర్గుణంలో ఉన్న బుద్ధుడు 100 ఏళ్ళు బతికాడు, నిర్గుణంలో ఉన్న శివుడు 100 ఏళ్ళు బతికాడు, నిర్గుణంలో ఉన్న షిరిడి సాయిబాబా 100 ఏళ్ళు బతికాడు, రాముడు 100 ఏళ్ళు బతికాడు. సో నిర్గుణంలోకి ప్రయాణం అనేది ఎప్పుడూ కూడా అది అమరత్వాన్ని ఇస్తుంది. ఎందుకంటే దేహానికి మరణమే లేదు, అమరత్వమే. ఓకే, కానీ నిర్గుణంలో వ్యక్తి అంటే వంటగదిలో ఖాళీ గిన్నెలో ఒక పదార్థం వేస్తే ఆ పదార్థానికి ఆ గిన్నె షేప్ ఇచ్చినట్టు అవుతుంది. ఆత్మస్థితిలో ఉన్న వ్యక్తి ఖచ్చితంగా 100 ఏళ్ళు బతుకుతాడు. మరణం, అందుకే మన వాళ్ళు జీవ సమాధులు చేయించుకున్నారు. ఎందుకంటే వీడికి భూమి మీదకి వచ్చిన పని అయిపోయింది.
కాబట్టి మరణం అనేది లేదు కాబట్టి జీవ సమాధులు చేయించుకున్నారు. సో అమరత్వాన్ని సాధించాలి అంటే నిర్గుణత్వంలోకి రావాలి. నిర్గుణత్వంలోకి ఎవరైతే వస్తారో వాళ్ళ దేహానికి రోగం ఉండదు, బాధ ఉండదు, ఒకానొక దశ చేరుకుంటే ఆనందం కూడా ఉండదు. అంతా నిర్గుణ దశే ఉంటుంది. ఇక ఆత్మ పరమానంద స్థితిలో ఉంటుంది. థ్యాంక్ యూ సార్. ఉంటా సార్. థ్యాంక్ యూ మాస్టర్. మమత గారు మీరేదో చెప్పబోయారు. సార్ దాన్ని ఏమన్నారంటే మనల్ని మనం ప్రేమించుకోవడం స్వార్థమే అన్నారు. కానీ మీరు దాంట్లో ఏం చెప్పారు, మనల్ని మనం ప్రేమించుకుంటూ బంధాలు బాంధవ్యాలను కూడా ఒక పరిమితిలో ఉంటూ అన్నింటినీ సాధించుకుంటూ అంతర్ముఖ ప్రయాణం చేసుకుంటూ ఎట్లాగైతే సంఘము సమాజము తను ఏదో స్వార్థము అని అన్నారు, అట్లా ఏం కాదు సార్. బంధాలను బాంధవ్యాలను చేసుకుంటూ మన కర్తవ్యాలను నిర్వర్తించుకుంటూ మన లోపలికి ప్రయాణం చేసుకుంటూ మనకి మనం ఇంపార్టెన్స్ ఇచ్చుకుంటూ మనం ముందుకు పోవాలి. ఎట్లాగైతే బురదలో తామర పువ్వు ఏది అంటకుండా వికసిస్తుందో సంఘము సమాజంలోనే ఉంటూ ఎవరి భావాలు వాళ్ళయి మన వైపు మనం ప్రయాణం చేయటం మన కర్తవ్యం అని నా భావన సార్. ఎస్ అండి. మేడం గారు కూడా, సుధా గారు కూడా అదే అంశం చెప్తూ ఉన్నారు. 95% మంది స్వార్థం అన్న దాంతో ఏదో ఉంటూ ఉన్నారు అంటున్నారు. నేనేమంటున్నాను, మిగిలిన 5% వారిని చూడండి అంటున్నాను. ఎస్ సార్. అండ్ అగైన్ అట్ ది ఎండ్ ఫ్రీ విల్, మీ స్వేచ్ఛ, మీ ఎంపిక. సో ఇంకా అండి చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, హలో చెప్పండి మాస్టర్. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మీరు ఇతరులను నిర్గుణంలో నడిపించాలన్నది నా చిన్న దాన్ని ఏమంటారో విన్నపం అంటారో అడ్వైజ్ అంటారో ఏమంటారో నాకు తెలియదు. మీరు మీ ముందున్న వాళ్ళందరినీ నిర్గుణంలోకి నడిపించండి. సో అది చిన్న కోరిక. మేడం ఒక మాట, వారు దేనిలో నడిపిస్తున్నారో మీరు పూర్తి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు. అది ఆత్మ జ్ఞానానికి సంబంధించిన సబ్జెక్ట్ ని చెప్తున్నారు సార్. మీరు మీకు ఇప్పటి వరకు ఉన్న నాలెడ్జ్ ని చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు, కానీ వారు చెప్పేది అమరత్వ జ్ఞానం గురించి చెప్తున్నారు. దయచేసి వారు చెప్పేది పూర్తి విన్నాక ఇప్పుడు మాట్లాడండి ప్లీజ్. మేడం, ఈ నిర్గుణంలోకి ప్రయాణం అన్నది ముందు స్వయం ప్రేరేపితంగా జరగాలండి. రామ్త పదే పదే ఏం చెప్తాడంటే, విద్యార్థి తన్ను తాను అన్ని విధాలుగా అర్హతకు, యోగ్యతకు సిద్ధం చేసుకున్నప్పుడు గురువు యొక్క సాక్షాత్కారం లభిస్తుంది. మనం ఒక అడుగు ముందుకు వేసి ఏమనుకుంటున్నాం, విద్యార్థి తనను తాను సిద్ధం చేసుకున్న తర్వాత గురువు మాయమైపోతాడండి. దీన్ని బాగా మనం అర్థం చేసుకోవాలి. ఎందుకు? గురువు చెప్తాడు వచ్చి, నీ అంతరంలో ఉన్న ఆత్మే నీ గురువు. ఆ ఆత్మ అన్ని ప్రణాళికలు వేసుకునే తాను పెట్టుకున్న అనుభవాలను కేవలం నా శరీరం ద్వారా మాత్రమే నిజం చేసుకోవచ్చు అన్నది కేవలం ఆత్మకే తెలుసు. బాహ్యంలో ఎవరికి తెలియదు. అది బాహ్యంలో గుళ్ళు, సంస్థలు, గురువులు వీళ్ళందరూ అంతరంగ ప్రయాణం చేపించడానికే ఉన్నారు. అది జరుగుతుందా లేదా వేరే అంశం. ఒరిజినల్ సెటప్ ఏంటి? గురువు నిన్ను అంతరం వైపు, ఆత్మ వైపు, దానికి ఆత్మ జ్ఞానం అవసరం. అది మళ్ళీ మనకు తెలుసు కదా అని సమాజం మీద వెళ్ళి విచ్చలవిడిగా ప్రచారం చేయటమో, విచ్చలవిడిగా వారందరిపైన గుమ్మరించడమో చేయకూడదు. బుడిదలో పోసిన పన్నీర్ అవుతుంది. స్వయం ప్రేరేపితంగా తయారవుతారు. ఒక 5% మంది ఉన్నారు అని మీరు ఏదైతే చెప్తూ ఉన్నారో చాలు. ఆ 5% సిద్ధమైతే మిగిలిన 95% ని 5% లీడ్ చేయగలుగుతారు. సో నేనేమంటానంటే, నిర్గుణ నిరాకార స్థితి మనందరి సహజ స్థితి. ద్వంద్వాల నుంచి ద్వంద్వాతీత స్థితికి రావాలి. ఆ బ్రిడ్జ్ కాన్షియస్నెస్ దాటి 5, 6, 7 చైతన్య స్థితుల్లో ఉండగలగాలి. అది స్వయం ప్రేరేపితంగా జరిగినప్పుడు అవుతుంది. నేను బలవంతంగా మిమ్మల్ని కూర్చోబెడితే అవ్వదండి. సో కలిసి ప్రయాణం చేస్తూ ఉన్నాం, అమరత్వ జ్ఞానాన్ని తెలుసుకుంటూ ఉన్నాం. ఖచ్చితంగా మన ప్రయాణం అటువైపుగా ఉంటుందండి. సుధా గారు, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మీ ప్రశ్నలన్నీ చాలా బాగున్నాయండి. నిర్మల గారు, మీ దగ్గర ఉన్నటువంటి వైట్ బుక్ని మీరు సుధా గారికి బహుమానంగా ఇవ్వాలి. ఓకేనా?
సార్ ఆమె ఈ ఒక్క క్లాస్ విని అలా మాట్లాడుతున్నారేమో అనుకుంటున్నాం. మనం 3 నెలలు పట్టించి మనం చెప్పుకున్నది ఏంటో సారీ అర్థం సార్. అవుతుంది సార్. సార్ సార్ మేమందరం ఒక మిమ్మల్ని 4th ఏమన్నా 5th లెవెల్ ఫీల్ లోనే ఉన్నాము. ఇప్పుడు ఇట్లాంటి వాళ్ళు వచ్చి వాళ్ళు ఏదో త్యాగాలు చేస్తారనేసరికి మాకు ఇప్పటి వరకు ఉన్న ఒక ఫ్లో పోయింది సార్. మీరు ఇలాంటి వాళ్ళని అలౌ చేయొద్దు. నో నో అట్లీస్ట్ నో వైట్ సి బుక్ చదివిన తర్వాత ఒక్క నిమిషం సార్, వైట్ బుక్ చదివిన తర్వాతే ఎవరినైనా రమ్మనండి సార్. ఎందుకంటే ఇప్పుడు ఒక 2 అవర్స్ ఆల్మోస్ట్ 2 అవర్స్ ఒక ఫ్లో లో వెళుతుంది, అందరం షేర్ చేసుకుంటున్నారు, చాలా బాగుంది. ఇప్పుడు వచ్చి త్యాగాలు అవన్నీ మనం చేసుకోమనండి సార్. మేమందరం కూడా నాకు తెలిసి 3rd లెవెల్కి సీల్ పైకి వచ్చిన వాళ్ళమే. ఇలాంటి వాళ్ళు వచ్చేటికి కొంచెం డిస్టర్బెన్స్ వచ్చేస్తుంది సార్. నో నో సి నేను అర్థం చేసుకోగలను వెంకీ మాస్టర్. బట్ సార్ ఎట్లా మేడం మనం ఏం తప్పుగా వన్ పట్టొద్దు సెకండ్. సార్. ఎవరి అభిప్రాయం వాళ్ళది. కాకపోతే ఇట్లా కూడా వెళ్తున్నారు అనే అభిప్రాయాన్ని అంటే తనకు అది అంటే షీ మే స్టడీ దట్ సబ్జెక్ట్. మనం ఇక్కడ ఒక స్టూడెంట్ నుండి ఒక కానీ మాస్టర్ గా మనం ఎలా డిస్టర్బ్ అవ్వాలి, అవ్వకూడదు కదా మేడం, అదే మనం మనం డిస్టర్బ్ డిస్టర్బ్ అవ్వకూడదు కదా. అవ్వకుండానే ఉండాలి కదా సార్. మాస్టర్ మనకు చెప్పింది ఇట్లాంటి వాటికి డిస్టర్బ్ అవ్వకుండా మన ఫోకస్ మీద ఇట్లాంటి మనం వాళ్ళని ఉండాలి. అంటే ఎవరి అభిప్రాయం వాళ్ళది అంతే. సి తను అంతవరకే నేర్చుకున్నారు. తను నేర్చుకున్న జ్ఞానం అంతవరకే. మనం నేర్చుకున్నాం కాబట్టి మనకి ఇది తెలుసు. సో మనం ఇంకా అక్కడ ఏదో ఎవరిని నిరాకారం నిర్గుణుడు అంటే అంటే మనం అవన్నీ అది ఇని పోలేదు. ఇని పాపం తను వచ్చేస్తాం అదే మేడం. అనుకున్నది చాలా బోల్డ్ గా చెప్పేశారు. ఎస్ సి ఇక్కడ అంతే. మనం పాయింట్ దేన్ని తప్పు ఏంటంటే పట్టొద్దు అండి, మాస్టర్, వెంకీ మాస్టర్. మనం దేన్ని తప్పు పట్టొద్దు, ఎవరిని డిసప్పాయింట్ నేను చేయొద్దు. ఎవరిని తప్పు పట్టట్లేదు మేడం, బట్ రైట్ ఫోరం ఉండాలి కదా. ఎస్ ఇప్పుడు అంటే రైట్ ఫోరం తనకు చెప్పాలి అని అనిపించింది సరే చెప్పింది. మ్యామ్ మీ ఇష్టం. సి పాయింట్ ఏంటంటే అండి, సుధా గారు అడిగినటువంటి ప్రశ్నలు సమాజంలో చాలా మంది మదిలో మెదులుతూ ఉన్నాయి. దానికి కారణం లేకపోలేదు. సరికాని జ్ఞాన ప్రభావంలో చాలా మంది ఉన్నారు. నేను ఎందుకు పదే పదే రామ్త విజ్డమ్ తెలుసుకున్నవాడు ప్రపంచంలో చాలా అత్యున్నతమైనటువంటి స్థితిలో ఉంటాడు అంటున్నాను. అతడికి మాత్రమే అసలైన సత్యం బోధపడుతుంది. అందుకే వైట్ బుక్ ప్రతి ఒక్కరు చదవాలి, వైట్ బుక్ ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండాలి. ఆ బుక్ను చదువుతూ ఉన్నప్పుడు చిన్నప్పటి నుంచి ఇప్పటిదాకా సమాజం నీపైన బలవంతంగా రుద్దిన జ్ఞానం ఏంటి, సంస్థలు ఎందుకు నిన్ను ఒక బందీగా చేసి వారి స్వార్థ ప్రయోజనాల కొరకు నిన్ను వాడుకున్నాయి, ఇవన్నీ నువ్వు అర్థం చేసుకోగలుగుతావు, అవగాహన చేసుకోగలుగుతావు. సో నేను మీరు చెప్పింది ఏకీభవిస్తాను వెంకీ మాస్టర్. మనం ఒక ఫ్లోలో వెళ్తూ ఉన్నప్పుడు కూడా మన డిస్కషన్ రాంగ్ ట్రాక్ అని మనం అనుకోకూడదు. బట్ స్టిల్ ఆ ఫ్లో డీవియేట్ అవ్వకూడదు అనేది మీ ఉద్దేశం, నేను ఒప్పుకుంటాను. బట్ నేనేమంటానంటే బాహ్య పరిస్థితులు ఎలా ఉన్నా నువ్వు పట్టించుకోవద్దు. నీ అంతరంలో నువ్వు ఒక కాంక్రీట్ ఒపీనియన్ కలిగి ఉన్నావు, యు గో విత్ దట్ ఒపీనియన్. చాలా మంది చాలా ఒపీనియన్స్ తో ఉంటారు. అట్ ది Yes, ఎండ్ sir. నా 100%. ఇంటర్నల్ ఒపీనియన్ ఏంటి, ఏ ఒపీనియన్ తో నేనున్నా, నన్ను బాహ్యంలో మంటలకు లేదా పాములు లేదా లోయల్లో వేయని, ఐ డోంట్ కేర్. నా అంతరంలో ఉన్నటువంటి ఆ తండ్రి పట్ల నేనున్నా, మనం నిలబడాలి. అక్కడే మనం ఏం సార్ విజ్డమ్ మీ క్లాస్ లో విన్నామో. జాయిన్ అయ్యి మేము ఎంత సాధన చేసుకుంటున్నామో మాకు తెలుసు సార్. నో నో మేడం, ఖచ్చితంగా రామ్తో విజ్డమ్లో ఎవాల్వ్ అవుతాం, ప్రోగ్రెస్ ఉంటుంది. నేనేమంటున్నానంటే ఒకప్పటి స్థితుల్లో మనం ఆ అమాయకపు ప్రశ్నలు వేసుకొని ఉంటాం మన మదిలో. అవును సార్. ఖచ్చితంగా ఉంటామండి. సో నేను అందుకే నిర్మలా గారిని ఏం చెప్తూ ఉన్నా, మీ దగ్గర ఉన్నటువంటి రామ్తా బుక్ సుధా గారికి మీరు ఇవ్వండి. మేడం గారు అడుగుతున్నటువంటి క్వశ్చన్స్ అన్నింటికి సమాధానాలు ఆ బుక్ లో ఉన్నాయి. నిజం సార్, అది తప్పకుండా చదవాలి ఆవిడ. ఖచ్చితంగా ఆ బుక్ లో ఉన్నాయండి, ఓకే సార్, ఇస్తాను. చదవాలి. చాలా సీరియస్ గా మనం ఒక యజ్ఞం ఆ పుస్తకాన్ని అవగాహన చేసుకోవటంలో చేయగలగాలి. ఆ, సో ఒప్పుకుంటున్నా. అంటే మన అవగాహనలో ఒక స్థితికి వచ్చిన తర్వాత మళ్ళీ బేసిక్ కాన్సెప్ట్స్ డిస్కస్ చేయడం అన్నది టు సమ్ ఎక్స్టెంట్ అది డీవియేట్ అవుతున్నట్లు అనిపిస్తుంది. బట్ మనం డీవియేట్ అవ్వకూడదు అని నేను చెప్తూ ఉన్నాను. నువ్వు ఒక కాంక్రీట్ అండర్స్టాండింగ్ ఏదైతే చేసుకున్నావో యు స్టిక్ ఆన్ టు దట్ కాంక్రీట్ అండర్స్టాండింగ్.
వి షుడ్ సపోజ్ టు థింక్ ఇన్ దట్ డైరెక్షన్. అందుకే వైట్ బుక్ చాలా ముఖ్యం. అండ్ ఇన్ అడిషన్ టు దట్ ఇస్తాను సార్. వైట్ బుక్ నుదిటి మీద ధ్యాస పడాలి. జ్ఞానము సాధన సమాంతరంగా తీసుకెళ్ళగలగాలి. సాధకుడికి జ్ఞానం కొద్దిగా ఇస్తారు, పనికిరాని సాధనా పద్ధతులు ఇస్తారు, దానిపైన ఎన్నో పనికిరాని పాత చింతకాయ వైరాగ్యపు జ్ఞాన ప్రభావాన్ని రుద్దుతారు. ఎంతగా రుద్దుతున్నారంటే మరణం సంభవించిన తర్వాత కూడా ఆత్మ పైతలాల్లోకి వెళ్ళిన తర్వాత మా గురువు గారు సేవ చేయమన్నారు. చేయి, ఎవరొద్దన్నారు? నీ స్వేచ్ఛ, నీ ఎంపిక. నీ ఆత్మ ప్రణాళిక ఏంటి? ఎందుకు నీ శరీరాన్ని ఎంచుకుంటుంది? స్వార్థంతో ఉండిని ఎట్లుంటే నీకెందుకు? నీ ఆలోచనలు ఏంటి? నీకేం కావాలి? నీ సంకల్పం ఏంటి? నీతో నువ్వు ఆనందంగా ఉండడం నీకు ముఖ్యము. సమాజాన్ని పట్టించుకోవద్దు, బాహ్య పరిస్థితులు అసలు పట్టించుకోవద్దు. ఏం సాధించావు చిన్నప్పటి నుంచి ఇప్పటిదాకా నువ్వు తెలుసుకున్న జ్ఞానంతో? కాలక్షేపం కొరకు ఆధ్యాత్మికత వైపు వచ్చారా? జీవితంలో ఎదుగుదల వైపు వచ్చారా? ఏం రియాలిటీ నువ్వు ఈ జ్ఞానం ఉపయోగించి నీ బంధాలను మార్చుకున్నావా? ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకున్నావా? ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకున్నావా? ఆధ్యాత్మిక అంటే ఆట కాదు. ఆధ్యాత్మికత అంటే టైంపాస్ కాదు. ఆధ్యాత్మికత అంటే శాశ్వతం. ఆధ్యాత్మికత అంటే సెలబ్రేషన్. బ్యూటీ ఆఫ్ రామ్త విజ్డమ్ అండి. సో ఇక్కడ డీవియేషన్ ఉండదు, డైల్యూషన్ ఉండదు, ఓన్లీ డిటర్మినేషన్. దిస్ ఈజ్ రామ్త విజ్డమ్, దిస్ ఈజ్ యువర్ విజ్డమ్. ఫాలో అవుతున్నారండి? ఫాలో అవుతున్నా సార్. ఆ బుక్ చదివితే ఆవిడ కూడా మన బ్యాచ్ లో కలిసిపోతారు సార్. నేను ఈ రోజు వరకు ఎవరిని ఇన్వైట్ చేయలేదండి. మీరు స్వయం ప్రేరేపితంగా మా జర్నీలో మీరు క్రియేటర్స్గా ఉన్నారు. సిమిలర్ డైరెక్షన్స్ నేను సుధా గారిని కూడా మీరు వైట్ బుక్ స్టడీలో భాగస్వాములు అవని నేను అడగను. స్వయం ప్రేరేపితంగా మేడంలో కలగాలి అంటాను నేను. నేను ఇగ్గను, నేను రుద్దను. స్వయం ప్రేరేపితంగా ఉండాలి అండి. మనమంతా ఏ ఊర్లో ఉన్నారో కూడా తెలియదండి నాకు. మీలో అసలు మీ మొహాలు తెలియని వారు చాలామంది ఉన్నారు. స్వయం ప్రేరేపితంగా కూడా ఒక వేదిక ఏర్పాటు చేసుకొని చర్చ చేసుకుంటూ ఉన్నాం. ఎప్పుడైతే నీలా స్వయం ప్రేరేపితంగా ఒక ఆలోచన చిగురిస్తుందో నీకంగా బాహ్యంలో ఎవరు అవసరం ఉండదు. నువ్వు ఆ 5% నువ్వు ఉండి తీరుతావు. ఫాలో అవుతున్నారా మాస్టర్స్? ఫాలో అవుతున్నా సార్. సో నిర్మలా గారు చెప్పండి సార్. ఒక వైట్ బుక్ ని కొనిచ్చి సుధా గారికి మీరు బహుకరించాలి. ఓకేనా? ఓకే సార్, ఇస్తాను సార్. మీరు ఏమున్నాయి వైట్ బుక్ లో అని సుధా గారు మీరు చర్చ చేసుకుంటూ ఉండాలి 2-3 రోజులకు ఒకసారి. ఓకే సార్. ఓకేనా? ఓకే. థ్యాంక్ యూ మాస్టర్. థ్యాంక్ యూ సార్. అండ్ థ్యాంక్ యూ సుధా గారు. థ్యాంక్ యూ సార్. యా. అండ్ ఇగ్నోర్ ఎక్స్టర్నల్ సిచ్యువేషన్స్. ఏం వింటున్నారు? సిచ్యువేషన్స్ ఏంటి మీకు అనవసరం. అంతరంలో ఏంటి మీ పట్ల మీకున్న ఒపీనియన్, మీ అనుభవం, మీ అనుభూతి, ఎలా రియాక్ట్ అవుతూ ఉన్నావు, ఎలా రెస్పాండ్ అవుతూ ఉన్నావు. ఓకే, ఇట్స్ ఇంపార్టెంట్. సో రేపు మనం కలుద్దాము. మిగిలిన వారు యు షేర్ యువర్ ఫీడ్బ్యాక్ ఆన్ డిఫైనింగ్ ద మాస్టర్. ఓకే. ఓకే సార్. ఫైనాన్స్ డివైన్ ఎయిడ్ సార్. సార్. డివైన్ ఎయిడ్ సార్. థ్యాంక్ యూ మాస్టర్.